నవంబర్ 5వ తారీఖు బుధవారము కార్తీక పౌర్ణమి. చాలా విశేషమైనటువంటి రోజు. వీడియోను తప్పకుండా సేవ్ చేసుకోండి. 10 మందికి ఈ వీడియోను షేర్ చేయండి. రేపు బుధవారం కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా కార్తీక స్నానాన్ని ఆచరించండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో స్వామివారికి రుద్రాభిషేక పూజా కార్యక్రమాన్ని జరిపించండి. ఓం నమ శివాయ లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్ర జపాన్ని తప్పకుండా ఈ రోజు వీలైనన్ని సార్లు చేయండి. పేదలకు అన్నదానాది కార్యక్రమాలు నిర్వహించండి. చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. సాయంకాలం వేళలో తప్పకుండా 365 ఒత్తులతో ఉన్నటువంటి దీపాన్ని ఆవునేతితో వెలిగించండి. తద్వారా కూడా మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా దేవాలయానికి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో ఈ రోజున జ్వాలాతోరణాన్ని వెలిగిస్తారు. ఆ జ్వాలాతోరణ దర్శనాన్ని తప్పకుండా చేసుకోండి. ఈ రోజున భగవన్నామస్మరణ చేయండి. ఉపవాసం తప్పకుండా ఉండండి. కార్తీక మాసం రోజుల్లో అన్ని రోజులు కాకపోయినా ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండండి. చాలా మంచి జరుగుతుంది. ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకుంటూ దీనితో పాటు దేవాలయానికి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణతో, భక్తితో, సహనంతో, ఓర్పుతో వెళ్ళండి. క్యూ లైన్ లో మీకు కొద్దిగా ఆలస్యం అవుతుంది అన్నప్పుడు దానికి తగిన విధంగా మీరు ఉండండి. అంతేగాని తోపులాటతో ముందుకు ఎప్పుడూ కూడా వెళ్ళకూడదు. ముందున్నటువంటి వారు కూడా భక్తులే. వారిలో కూడా మీరు భగవంతుని చూస్తూ ఓర్పుతో, సహనంతో, క్రమశిక్షణతో ఉండాలి. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడు. కాబట్టి మీరు ఎదుటి వాళ్ళలో సహనంతో ఉండండి.